ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్థలాలకు విధించే పన్నులో భారీ మినహాయింపు ప్రకటించింది. ఈ పన్నుపై రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఖాళీ స్థలాలపై విధించే వేకెంట్ ల్యాండ్స్ ట్యాక్స్ ను ఏకంగా 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణ అనుమతి పొందిన స్థలాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. చట్టబద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతి పొందిన స్థలాలకు మాత్రమే వీఎల్టీ పన్నులో 50% రాయితీ ఉంటుందని, అనధికార నిర్మాణాలు, చట్టబద్ధ అనుమతులు లేకుండా ఉన్న నిర్మాణాలకు రాయితీ సౌకర్యం వర్తించదని స్పష్టం చేస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ప్రజలకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల లబ్ధి చేకూరనుంది. గ్రామ పంచాయతీలతో పాటు పట్టణాలు, నగరపాలక సంస్థల నుంచి అనుమతి తీసుకున్న అన్ని భవన నిర్మాణాలకు రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల 30 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లు లేదా భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకుంటారు. అయితే నిర్మాణ సమయంలో మళ్లీ పన్ను చెల్లించాలంటే భారంతో కూడుకున్న పని. అందుకే ప్రజల నుంచి వచ్చిన వినతులకు పరిశీలించిన ప్రభుత్వం ఊరట కల్పిస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాలు లేదా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన రోజు నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే తేదీ వరకు పన్ను తగ్గింపు అనేది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అనుమతి తీసుకున్న దగ్గర నుంచి భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పన్ను రాయితీ సౌకర్యం వర్తిస్తుంది. అనుమతుల గడువు ముగింపు ముగిసే వరకు వర్తిస్తుంది. అయితే కొంతమంది ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి 50% రాయితీ అనేది వర్తించదు. అయితే వేకెంట్ ల్యాండ్స్ ట్యాక్స్ రాయితీకి సంబంధించి చట్ట సవరణ బిల్లును గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించింది. దీంతో తాజాగా ఈ ప్రయోజనాలను ప్రజలకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.